హ్యాండ్స్ కావాలండి. హ్యాండ్స్ కోసం ఇలాగా చూపించిన విధంగా తీసుకుంటే సరిపోతుందండి. డబుల్ ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. 2 హ్యాండ్స్ కావాలి కదా. ఇప్పుడైతే నేను 11 ఇంచులు పెట్టుకుంటున్నానండి. ఇలా 11 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఒక లైన్ అయితే గీసుకోవాలండి. ఇలా లైన్ గీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ లైన్ కరెక్ట్గా రాలేదని చూస్తున్నాను. ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనకి కిందన రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ 11 ఇంచులు పెట్టుకున్నాను కదా, కిందన మనకి హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకుని పెట్టుకోవాలి. నాకైతే 6 ఇంచులు వచ్చిందండి. 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే 3.5 డౌన్ చేస్తున్నానండి రౌండ్ కోసం. అయితే ఇక్కడ 3.5 డౌన్ చేసుకున్న లైన్ అయితే గీసుకోవాలండి. ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 2.5 తీసుకోవాలండి. 2.5 తర్వాత ఇందులో 1 ఇంచు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకైతే ఎంత కావాలో పెట్టుకోవాలండి. సంక రౌండ్ 9 ఇంచులు కదా, 9 ఇంచుల దగ్గర పెట్టానండి. ఇలా క్రాస్గా పెట్టుకోవాలి టేపు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కింద 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ 6 ఇంచుల దగ్గర నుంచి 9 ఇంచులకు ఒక లైన్ అయితే గీసుకోవాలండి. హ్యాండ్ లూజు ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ గీసుకుని ఇక్కడ చూడండి చిన్న కరువు ఇచ్చుకుంటూ రావాలండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్ కటింగ్ చేసుకోవాలండి. చిన్న రౌండ్ ఇచ్చుకుంటే సరిపోతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా కటింగ్ చేయొచ్చండి. ఈ విధంగా 2 ఇంచెస్ అయితే ఖర్చు పెట్టుకున్నాను. ఇక్కడైతే నాకు క్లాత్ పడుతుందండి, సరిపోలేదు. క్లాత్ అయితే కటింగ్ చేసి పెట్టుకుంటానండి, అంటే స్టిచ్చింగ్ చేయాలి అక్కడ. ఇప్పుడైతే కటింగ్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి. మనం ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వచ్చేస్తుంది. అయితే ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తాను. ఇప్పుడైతే నాకు ఖర్చుకు కావాలి కదా, దానికోసం కూడా కటింగ్ చేసుకుంటున్నానండి ఇక్కడ. అంతేనండి, హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయిందండి.